నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రేపు ప్రయాగరాజ్ ను సందర్శించనున్న రాష్ట్రపతి మహాకుంభమేళాలో పుణ్య స్నానమాచరించనున్న ద్రౌపది ముర్ము రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ కార్యక్రమం విద్యార్థులతో ముచ్చటించనున్న నరేంద్ర మోదీ రేపటి నుంచి ఫ్రాన్స్ అమెరికా పర్యటనలో ప్రధాని పారిస్ లో కృత్రిమ మేధ సదస్సుకు హాజరు కానున్న మోదీ విజయవాడ గుణదలలో ప్రారంభమైన మేరీమాత ఉత్సవాలు 3 రోజుల ఉత్సవాలకు తరలి వస్తున్న భక్తులు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ 31 మంది మావోయిస్టుల మృతి వివరాలు చూద్దాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ను సందర్శించనున్నారు మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం హనుమాన్ మందిర్ను సందర్శించి హనుమంతుడిని దర్శిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 4 రోజుల పాటు ఫ్రాన్స్ అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు రేపటి నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్లో పర్యటించే ప్రధాని పారిస్లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొంటారు ఆ దేశ అధ్యక్షులు ఇమాన్యుయల్ మేక్రాన్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు 12-13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్న మోదీ ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవనున్నారు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్తో ప్రధాని తొలి భేటీ ఇది ఇరు నేతలు పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టి వారిని సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈ ఏడాది పరీక్ష పే చర్చ రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో పాల్గొనేందుకు 3,30,00,000 మంది విద్యార్థులు 20,71,000 మంది ఉపాధ్యాయులు 5,51,000 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు దీనిపై ప్రధాని స్పందించారు పరీక్ష పే చర్చ తిరిగి వస్తుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులందరూ కార్యక్రమాన్ని వీక్షించాలని సామాజిక మాధ్యమం వేదికగా కోరారు ఈసారి ఉల్లాసవంతమైన వాతావరణంలో నూతనంగా పరీక్ష పే చర్చ కార్యక్రమం రానుందని పేర్కొన్నారు ఒత్తిడి లేని పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలను తెలియచేసే 8 ఆసక్తికరమైన ఎపిసోడ్లు ఉన్నాయని ప్రధాని వివరించారు वॉरियर बन जाएंगे। पढ़ाई के साथ साथ बच्चे तैयारी के समय स्ट्रेस फ्री रहना, टेक्नोलॉजी का सही इस्तेमाल, खेल, क्रिएटिव एनर्जी, न्यूट्रिशन, मेंटल हेल्थ और जीवन के जरूरी सबक भी सीख पाएंगे। प्रधानमंत्री मोदी जी का हर शब्द, हर सुझाव आपको नई ऊर्जा और आत्मविश्वास से भर देगा। पढ़ेगा इंडिया, तो दोस्तों तैयार हो जाइए पढ़ाई की टेंशन को बाय बाय बोलने के लिए, क्योंकि 10 फरवरी सुबह 11 बजे होने वाली है पीएम के साथ परीक्षा पे चर्चा। తేజస్ యుద్ధ విమానం దేశానికే గర్వకారణమని ఇది రాబోయే దశాబ్దాల పాటు భారత వైమానిక దళానికి వెన్నెముకగా పనిచేస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా 2025లో ఆయన పాల్గొన్నారు ఏరో ఇండియా 15వ ఎడిషన్ ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశీయంగా తయారవుతున్న యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతికతను సంతరించుకుంటున్నాయని అవి దేశ ప్రతిష్ట మరింత పెంచుతున్నాయన్నారు దేశం తన సొంత జెట్ ఇంజన్లతో పాటు స్టెల్త్ ఫైటర్లను కూడా తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తోందన్నారు Namaskara. I am delighted to be present among all of you in this 15th edition of Aero India. I would like to express my special thanks to Government of Karnataka for their significant role in organizing this Aero India show. In every edition of Aero India, the way you have actively played your role is truly commendable, and I sincerely thank you all for that across different parts of the country and the world. I am confident that with your contributions, this edition of Aero India will receive even greater identity and acceptance. It gives us a unique opportunity to closely witness our nation's defense capabilities. This is a city known for its innovation,
not just Bengaluru, but the entire state of Karnataka has long been a hub of great minds of transformative leaders. Friends, I am delighted to share with you that today, India... ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 43 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలో మకర సంక్రాంతికి 3,05 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించగా మౌని అమావాస్యకు అత్యధికంగా 8 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. వసంత పంచమి వేళ 2,57 లక్షల మంది అమృత స్నానాలు చేసినట్లు వివరించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ సినీ రంగ ప్రముఖులు ఇప్పటికే కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వచ్ఛ భారత్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వినియోగంలో గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా వ్యవహరించిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరులో నగర సుందరీకరణ, స్వచ్ఛ భారత్, టిట్కో ఇళ్ల ప్రగతి తదితర అంశాలపై డిప్యూటీ మేయర్ తహసీన్తో కలిసి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ భారత్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయకపోవడంతో స్వచ్ఛ భారత్ అభియాన్ పనులు నిలిచిపోయాయన్నారు. మాకు 7 నెలలు పట్టింది సవరించడానికి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవటానికి, ట్రాక్లో పెట్టడానికి 7 నెలలు పట్టింది. ఇప్పుడే ట్రాక్లోకి వస్తుంది. ఇంకా కూడా ట్రాక్లో రావడానికి మరొక 3 నెలలు పడుతుంది. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో 2,800 కోట్లు శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం. దాంట్లో సుమారుగా ఒక 40 to 45% వాళ్ళు ఇస్తారు, మిగతా 50 to 50% మనం పెట్టుకోవాలా. 2,800లో ఫస్ట్ ఇన్స్టాల్మెంటు 280 కోట్లు వాళ్ళు ఇచ్చేశారు. దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం 150 పెట్టాలా. 150 పెట్టక ఆ 2,800 కోట్లు ఆగిపోయింది. మ్యాచింగ్ పెట్టలే కదా ప్రభుత్వం. అంటే అసలు ప్లానింగ్ లేదు. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మమ్మల్ని తరివేవాడు కేంద్రానికి, పోయి ప్రాజెక్టు తీసుకురండి, మ్యాచింగ్ ఇస్తాం, వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకురండి, మ్యాచింగ్ ఇస్తాం. నేను 2014-19లో ఈ రాష్ట్రానికి 11 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేయించాను, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తారన్నది టిట్కో హౌసెస్కి. అది కాకుండా రోడ్లు, డ్రైన్స్కి మళ్ళా 90 లక్షలు. దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుడిదల మేరీమాత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను విజయవాడ కాథలిక్ పీఠాధిపతి బిషప్ జోసెఫ్ రాజారావు సమిష్టి దివ్య బలిపూజతో ప్రారంభించారు. దేశంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలతో లూర్దుమాత పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బిషప్ గ్రాసీ పాఠశాల ద్వారా కొండపైకి చేరుకుని మేరీమాతను దర్శించుకుని భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.
పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక న్యూన్యతకు గురవుతారని, వాటిని గుర్తించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరైన సూచనలు, సలహాలు అందించాలి. ర్యాంకుల పోటీలో గెలిచేందుకు సతమతమయ్యే విద్యార్థులు మానసిక సమస్యలకు లోనవుతున్నారు. వీటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పరీక్ష పే చర్చ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమం నేపథ్యంలో విద్యార్థుల్లో తలెత్తే మానసిక సమస్యలను ఎదుర్కొనే అంశంపై ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డితో విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. డాక్టర్ ఎండ్ల రామసుబ్బారెడ్డి మానసిక వైద్య నిపుణులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి బహుశా తెలియని వారు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగానికి సంబంధించి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఆయనకి మనం ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుదాం. నమస్కారం డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ స్పెషల్ ప్రోగ్రామ్. పరీక్షా పే చర్చ, పరీక్షలపై చర్చ గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 7 ఎడిషన్లు పూర్తిగాగా 8వ ఎడిషన్ కొత్త ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన అంటే సోమవారం అక్కడ నిర్వహించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పరీక్షా తేదీలు దగ్గర పడగానే ఒక రకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు చాలామంది. దీనికి సంబంధించి ఒక మానసిక వైద్య నిపుణుడిగా మీ దృష్టికి వస్తున్న అంశాలు, మీరు చూస్తున్న అంశాలు, సదస్సులు, సెమినార్లో మీరు ఎదుర్కొనే ప్రశ్నలు, ఈ అన్నిటికీ సంబంధించి మీరు యువతకి, మరీ ముఖ్యంగా విద్యార్థులకి ఏ రకమైన ధైర్యం చెప్పగలుగుతారు, ఏ రకమైన సలహాలు, సూచనలు ఇస్తారు? చాలా ముఖ్యమైన ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు సమాజంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒక విషయాన్ని మీరు తీసుకొచ్చారండి. ముందుగా ఏంటంటే ఇంతమంది ప్రధానమంత్రులు వచ్చిన భారతదేశానికి మొట్టమొదటిసారిగా పరీక్షల గురించి, విద్యార్థుల గురించి ఒక సీరియస్గా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు గత 7 ఎడిషన్స్గా చేస్తున్న ఒకే ఒక ప్రధానమంత్రి మన మోదీ గారు. ప్రత్యేకంగా ఆయనకు నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను మీ దూరదర్శన్ ద్వారా. ఎందుకంటే మామూలుగా ప్రధానమంత్రులు చాలా పెద్ద పెద్ద విషయాలు అదే నీదని చూస్తుంటారు, కానీ ఇలాంటిది అరే స్టూడెంట్స్కి ఇది బర్నింగ్ ప్రాబ్లం. మిగతా వాళ్ళకి అది ఒక ప్రాబ్లం కావచ్చు, కానీ స్టూడెంట్కి దీనివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డిప్రెషన్ లోనవుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, దూకుతున్నారు. దాన్ని కూడా ఒక సమస్యగా తీసుకొని ఒక సోషల్ ప్రాబ్లం కానీ, ఒక ఎడ్యుకేషన్ ప్రాబ్లం కానీ, ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం కానీ, ఇలాంటి పరీక్షపై చర్చ కానీ పెట్టడం అనేది నిజంగా ఇట్ ఈస్ సంథింగ్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈ పరీక్షల భయం అనేది అండి, అసలు నిజంగా చెప్పాలంటే వాస్తవంగా కొద్దో గొప్ప భయం అనేది ఉండాలండి. అసలు భయం లేకపోతే ఎవరు చదవరు. దట్ ఈస్ కాల్డ్ యూస్ట్రెస్. అంటే కొంచెం అంటే ఒక 10% అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. కానీ ఆ స్ట్రెస్ ఎక్కువైతే, ఆ భయం ఎక్కువైతే దట్ విల్ కిల్ ద పర్ఫార్మెన్స్. అక్కడే వస్తుంది ఇక్కడ. మా దగ్గరికి ఇప్పుడు ఈ ఫిబ్రవరి, మార్చిలో చాలామంది స్టూడెంట్స్ను తల్లిదండ్రులు తీసుకొస్తుంటారు, లేదా ఈ రెసిడెన్షియల్ కాలేజ్ నుంచి టీచర్లు తీసుకొస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇన్నాళ్ళు అలా ఉంటారు, ఉన్నట్టుండి భయం మొదలవుతుంది. ఆ భయం ఏంటంటే గుండె దడ, వణుకు, చెమటలు పడడం, మాటికి బాత్రూమ్కి వెళ్ళిపోవడం, చదువుతుంటే అన్నీ తెలిసినట్టు ఏది అర్థం కాదు, ఏది బుర్రకెక్కదు. ఈ ఎగ్జామినేషన్ ఫియర్ కూడా ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ముందు నుంచి ప్లాన్ సరిగా చేసుకోకపోవడము. రెండవది అంటే సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళది ఎక్కువగా ఉంటుంది. కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నవాడు వాడికి ఓకే. రెండోది అంటే యావరేజ్ స్టూడెంట్ కంటే బ్రైట్ స్టూడెంట్స్లో భయం ఎక్కువ ఉంటుంది. ఇది సంథింగ్ సర్ప్రైజింగ్. అంటే బ్రైట్ స్టూడెంట్స్ అంటే 90 వచ్చేవాడు నాకు 95 వస్తాయా, 99 వస్తాయని ఆ కాంపిటీషన్ ప్రెజర్లో వానికి భయం ఎక్కువ అవుతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది. బొటాబొటిగా 40-50 మార్కులు వచ్చేవాడు హీ డజంట్ కేర్. 40 కాదు 50 వస్తాయి, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలా, సెకండ్ ర్యాంక్ రావాలా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంక్ వస్తుందో లేదో, ఆ మెడికల్ ఎంట్రన్స్లో కానీ, అలాంటి వాళ్ళు ఎక్కువ ప్రెజర్ గురవుతుంటారు. అంటే ఎక్కువగా తెలివితేటలుండి ఎక్కువ ర్యాంకులు, ఉన్నతమైన శ్రేణి సాధించాలనుకునే వాళ్ళలో ఈ తపన ఎక్కువ ఉంటుంది. మామూలుగా బొటాబొటిగా ఉన్న వాళ్ళలో పెద్ద ఉండదండి. బికాజ్ వానికి 10 మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇట్ డజంట్ చేంజ్ హిస్ కెరీర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా కూడా ఉంటారు. నిజమంటే సెన్సిటివ్ మనస్తత్వం. అలాగే ఇంటి దగ్గర పేరెంట్స్ కంపారిజన్, అరే పక్కింటోడు వాడు బాగా చదువుతున్నాడు, నువ్వు చదవాలి, లేకపోతే నీకు కాలేజీకి మేము ఇంత ఫీజు కట్టాం, నీకు మంచి ర్యాంక్ రాకపోతే మేము ఇంతే, నీకు డొనేషన్ మేము కట్టలేం అని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ తీసుకురావడం కానీ, లేదా వాళ్ళు పోల్చుకోవడం కానీ ఇలాంటిది. అలాగే కాలేజీలో కూడా టీచర్స్ వాళ్ళని కంపారిజన్, అరే వానికి పనిష్మెంట్ ఎక్కువ కానీ, కంపారిజన్ చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే వానికి ఉన్న భయం ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, బాగా చదివేవాడు కూడా ఆ టైం వచ్చేటప్పటికి ఇంకా కంగారు పడతాడు. ఎగ్జామినేషన్ హాల్కి వణుకు వస్తుంది, అన్నీ తెలిసినట్టుంటే కానీ అన్నీ మర్చిపోతుంటాడు. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ ఫియరు, అందుకనే ఒకప్పుడు మన భారతదేశంలో కూడా పరీక్షలు
ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది అప్సెట్ కావడము, సూసైడ్ చేసేవాళ్ళు. ఒక సంవత్సరం కూడా వేస్ట్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మన దేశంలో మొత్తం అన్ని కూడా పరీక్షలు రిజల్ట్ వచ్చిన వెంటనే ఒక నెలకే మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు. అంటే ఇంతకుముందు 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయ్యేది. అది కాకుండా దాన్ని కాపాడి చాలామంది మనోవేదన గురి కాకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 1 మంత్లో పెట్టి మళ్ళీ వాళ్ళు అకాడమిక్ వేస్ట్ కాకుండా మళ్ళీ పాస్ అయ్యేది చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా మంచి విప్లవాత్మకమైన మార్పు చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద గవర్నమెంట్స్. వార్తల్లో చిన్న విరామం. ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో సాధారణంగా ఉండే ఒత్తిడి భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా వాసులు తెలిపారు. 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రధాని ప్రత్యేకంగా నిర్వహిస్తూ విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు అందించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని అందించే స్ఫూర్తితో విద్యార్థులు పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడిని అధిగమించడంతో పాటు సృజనతో కూడిన ఆలోచనల పట్ల ఆసక్తి కనపరుస్తున్నారన్నారు. మన పరిస్థితి ఏంటనేసి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసం భారత ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి విద్యార్థుల తాలూకా పేర్లు నమోదు చేసుకొని వారిలో ఆత్మస్థైర్యం నింపే విధంగా, మానసిక ఒత్తిడి నుంచి బయటపడే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వడానికి పరీక్షలపై చర్చించే విధానాన్ని అమలు చేస్తూ ఉంది. ఏదో ఈ సంవత్సరం మాత్రమే అమలు చేస్తుంది కాదు, గత 7 ఏళ్లుగా కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. పిల్లలు ఎక్కువగా ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంకేవేవో సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముందుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపగలిగేటటువంటి పరిస్థితి పిల్లల తల్లిదండ్రులు కూడాను తమకు ఉన్నటువంటి ఆలోచనలు పిల్లల్ని వాళ్ళ మీద రుద్ది, నా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలంటే అతనికి పిల్లాడికి ఏం కావాలని కోరుకుందో దానికి తగ్గట్టుగా. పలు రైల్వే లైన్ల మరమ్మతుల నేపథ్యంలో రాష్ట్రంలో పలు రైళ్ల సమయాలను రైల్వే శాఖ మార్పులు చేసింది. ఉదయం 10:45 బయలుదేరవలసిన హౌరా బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ సాయంత్రం 5 గంటలకు హౌరా నుంచి బయలుదేరేలా షెడ్యూల్ చేయబడింది. షాలిమార్ నుంచి 11:15 బయలుదేరవలసిన షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3 గంటలకు, సికింద్రాబాద్ నుండి 12:30 గంటలకు బయలుదేరవలసిన సంత్రాగచ్చి సికింద్రాబాద్ స్పెషల్ 6 గంటలకు, షాలిమార్ నుంచి మధ్యాహ్నం 3:15 బయలుదేరవలసిన షాలిమార్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కోరమండల్ సాయంత్రం 6 గంటలకు బయలుదేరేలా షెడ్యూల్ చేయబడింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడం గ్రామంలో వెలిసిన మహాలక్ష్మి తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగాల్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలివస్తున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి సంవత్సరం జరిగే కమ్మసీడం జాతర ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, దశమి రోజున మహాలక్ష్మి తల్లి గురప్ప తండ్రుల కళ్యాణం జరిపి అక్కడి నుంచి 3 రోజుల పాటు జాతర చేయడం అనేది మా పూర్వీకులు మాకు వారసత్వంగా ఇస్తున్నటువంటి ఈ సంపద. ఎన్నో వేల లక్షల మంది భక్తులు ఈ యాత్రకి చూడడానికి, యాత్రలో ఉన్నటువంటి వినోద కార్యక్రమాలని చూసి ఆనందించి అందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్తారు. మన ఒక్క ఉత్తరాంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నలుమూలల నుంచి ఉన్న మహాలక్ష్మి తల్లి వారి భక్తులందరూ కూడా ఈ 3 రోజుల జాతరకి ఇక్కడికి వచ్చి అమ్మవారి కళ్యాణం చూసి జాతరను తిలకించి సంతోషంగా భార్య పిల్లలతో మళ్ళీ వారి గమ్యానికి చేరుకుంటారు. అమ్మవారి కళ్యాణం పూర్తయిన తర్వాతే కులాల మతాలకు అతీతంగా ప్రతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నతంగా రాణించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న పరీక్ష పే చర్చ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోందని చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి ఎం వెంకటరమణ అన్నారు.
చిత్తూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రధాని నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. జిల్లాలోని పైపల్లె పాఠశాలకు చెందిన రోహిత్ అనే విద్యార్థి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి రావడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ గారు ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే పరీక్షపై చర్చ కార్యక్రమం. ఇట్లాంటి చర్చా కార్యక్రమం రేపు సోమవారం 11 గంటలకు మన దేశంలో జరగబోతుంది. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని యాజమాన్య పాఠశాలలు ఎల్ఈడి స్క్రీన్తో ఈ చర్చా కార్యక్రమాన్ని పిల్లలకు విజయవంతంగా చూపించాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ చర్చా కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి మంచి ఫలితాలు 10వ తరగతిలో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు తీసుకురావాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ తరఫున నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ఆల్రెడీ మనకు ఒక అబ్బాయి పాల్గొనడం జరిగింది, ఢిల్లీలో పాల్గొన్నారు. అతన్ని మనం అభినందించడం జరిగింది. పైపల్లి పాఠశాల నుంచి సి రోహిత్ అనేటువంటి అబ్బాయి, ఐరాల మండలానికి చెందినటువంటి అబ్బాయి పాల్గొని విజయవంతంగా ముగించుకురావడం జరిగింది. ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా జిల్లా విద్యాశాఖ పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేసేందుకు పార్టీలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి రవికుమార్ కోరారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి మంత్రి కోటప్పకొండ శివరాత్రి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి వాటిని అన్నింటిని కూడా మెయింటైన్ చేయాలని చెప్పి రేపు ఏ విధంగా లక్షలాది మంది జనాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నింటి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పైన శానిటేషన్ కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దర్శనం చేసి పంపించడం కానీ ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా చేయాలనే దానికోసం మేమందరం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించి కానీ ఏదైనా డబ్బులు రిలీజ్ కావాలన్నా సరే తప్పకుండా రిలీజ్ చేపిస్తాం. అన్నీ మెయింటైన్ చేపించి రేపు పండగ సందర్భంగా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా చేయాలనేదే మా ఈ పండగ ఏదైతే ఉందో రాష్ట్ర పండగ ఇది కోటప్పకొండలో జరిగేది. ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం దీంట్లో పాల్గొంటాము. పార్టీలు కులాలు మతాలు అతీతంగా పాల్గొనేది ఇది. దాదాపు 4-5 జిల్లాల నుంచి 20-25 లక్షల పైగా ఇంకా అంతకంటే ఎక్కువే ఇక్కడికి వస్తారు, దర్శించుకుంటారు. పండగని మనం రాజకీయంగా వాడుకోవటం అనేది నా ఉద్దేశంలో నేను చేయలేను. మీ వైపు నుంచి సలహాలు సూచనలు ఉంటే ఇది బాగా చేయొచ్చు, ఇలా ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందంటే మీరు ఇవ్వండి, తప్పకుండా స్వీకరిస్తాం. ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే ఎలక్షన్ కోడ్ అనేది ఉంది. ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి మాకు కొన్ని పరిమితులు అనేది ఉంటాయి, అది గమనించాలి. మాకు కుదిరినంతలో మేము చేస్తాము. దీన్ని ఒకటి ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉంటుందో ఆ రోజు కొద్దిగా మనం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది. రెండోది ఎవరైతే వచ్చి దర్శించుకోవడానికి వస్తారో వారు ఎంత తొందరగా అయితే ఎంత కంఫర్టబుల్ అయితే ఆ దర్శనం అనేది ముగించుకొని కిందకి వెళ్ళగలిగే విధంగా చూసుకోవాలి. గుజరాత్లోని జైపూర్లో గత నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన SBKF జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని గుట్లపాడు గ్రామానికి చెందిన రామాయణం దుర్గారావు డబల్స్లో స్వర్ణం, సింగిల్స్లో కాంస్య పథకాలను సాధించారు. విజేతగా గ్రామానికి చేరుకున్న దుర్గారావుకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని దేశానికి పథకాలు అందించడం లక్ష్యమన్నాడు. తన కుమారుడు బంగారు, కాంస్య పథకాలు సాధించడం పట్ల తండ్రి పల్లారావు ఆనందం వ్యక్తం చేశారు. నా డ్రీమ్ మా రాష్ట్రానికి మా దేశానికి మంచి పేరు రావాలని నా డ్రీమ్. ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలని నా డ్రీమ్. మా ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మై కొలీగ్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ స్థాయి దాకా వస్తుంది. మై డ్రీమ్ టు బి రిప్రజెంట్ ఇండియా ఇన్ ద ఫ్యూచర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అండ్ ఐ రిప్రజెంట్ ఒలింపిక్స్. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ నేత ఆతిశీ రాజీనామా చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి ఆ ఓటమి పాలవటం ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు అందించారు. ఆప్ ముఖ్య నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూడగా కల్కాజీ స్థానం నుంచి పోటీ చేసిన ఆతిశీ విజయం సాధించారు.
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డీఆర్జీ, ఎస్డీఎఫ్, కోబ్రా బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్కౌంటర్గా దీన్ని పేర్కొంటున్నారు. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో 2 జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టెర్రకోట ఈ పదం వినగానే పురాతన కాలంలోని అనేక చారిత్రక ఆధారాలు కలిగిన మట్టి పాత్రలు ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి. ఈ టెర్రకోట కళ చాలా పురాతనమైనది. ఈ పద్ధతిలో మట్టి మిశ్రమాన్ని ఉపయోగించి వివిధ రకాల శిల్పాలు, కుండలు, ఇతర కళాఖండాలు నాటి నుంచి నేటి వరకు తయారు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ వస్తువులు, విద్యుత్ దీపాలు వంటి వాటి రూపంలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ పశ్చిమ బెంగాల్లోని టెర్రకోట కళాకారులు ఆత్మనిర్భర్ భారత్ కళ సాకారం చేసే దిశగా ఈ కళ ఆధారంగా జీవనోపాధి పొందుతున్నారు. అద్భుతమైన ఈ టెర్రకోట కళాఖండాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. టెర్రకోట కళ చాలా పురాతనమైనది. టెర్రకోట మట్టి అనేది సహజంగా మెరిసే కాల్చిన మట్టి. ఈ మట్టితో శిల్పాలు, కుండలు, ఇతర కళాకృతులను తయారు చేస్తారు. దీనితో తయారు చేసిన కళాఖండాలను 1000 నుండి 2000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి బయటకు తీస్తారు. అందువలనే ఈ కళాకృతులకు మన్నిక లభిస్తుంది. దేశంలోని రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లతో పాటు వివిధ ప్రాంతాలలో టెర్రకోట కళాఖండాలు లభ్యమవుతాయి. టెర్రకోట మట్టి దీపాలను రూపొందిస్తూ దానినే జీవనోపాధిగా మార్చుకున్నాడు పశ్చిమ బెంగాల్కు చెందిన టెర్రకోట కళాకారుడు దూలాల్ రాయ్. ఉత్తర దీనాజ్పూర్ జిల్లా కూనోర్కు చెందిన రాయ్ టెర్రకోట మట్టి దీపాలను విక్రయిస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. ఏనుగు, జాతీయ పక్షి నెమలి నమూనాలో ఆయన తయారు చేస్తున్న ఈ దీపాల ధర ₹1000 పలుకుతుంది. దీంతో స్థానిక ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడానికి ఈ దీపాలను కొనుగోలు చేస్తూ అంతరించిపోతున్న టెర్రకోట కళను ప్రోత్సహిస్తున్నారు. వివిధ ఆకృతులలో ఈ దీపాలను రూపొందించడానికి 10 నుండి 15 రోజుల సమయం పడుతుందని, వాటి డిజైన్లను తానే రూపొందిస్తున్నట్టు రాయ్ తెలిపారు. এটা চিন্তা ভাবনা হলো যে বিভিন্ন রকমের তো ডিজাইনের বানাচ্ছি, তো এবার আমি হাতির সুর দিয়ে, মাথা দিয়ে এবং পুতুল দিয়ে প্রদীপ সেট একটা তৈরি করি। এই নিয়ে আমার চিন্তা ভাবনা হলো। উপরে একটাতে আমি ময়ূর দিয়েছি, সেটার চিন্তা হলো যে না, একটা উপরে ময়ূর দিতে হবে। এই কারণে যে আমাদের ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 21వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.